టుడే స్టార్ట్ విత్ మై 30 days ఛాలెంజ్ ఇన్ హైదరాబాద్. అసలు 30 రోజులు హైదరాబాద్ లో ఏం చేయొచ్చు? అసలు ఒక వ్యక్తి ఎంటీ పాకెట్ తో హైదరాబాద్ వస్తే ఎలా ఉండగలడు, ఏం చేయగలడు, ఎక్కడ ఏం చేసి ఎలా బతకగలడు అనేది ఈ సిరీస్ ఒక సారాంశం. 30 రోజులు మన భరించి నా వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clock లేచాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఒకరు స్టే చేస్తున్నారు. తను అప్రోచ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది. నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే నేను చాలా ఇష్టంగా ప్రేమించే ఒక అమ్మాయి నన్ను మోసం చేయడం వల్ల అది నేను అక్కడ ఉండి తన జ్ఞాపకాలు నేను తట్టుకోలేక నా పరిస్థితి ఎంత చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఏం చేయాలి అర్థం కాక నేను మా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పుకుంటే సరే అక్కడి నుంచి మూవ్ ఆన్ అయ్యి ఎదురుకురా మనం ఇలా చేద్దామని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చాడు అనమాట. సరే వచ్చిన తర్వాత ఇలా తన కోసమే ఆలోచిస్తూ ఉండడం ఎందుకులే అని చెప్పి తను చాలా హ్యాపీగా ఉండి తను కూడా వీడియోస్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంటుంది. సరే నేను కూడా హ్యాపీగా ఉందాం కదా అని చెప్పి నేను కూడా ఈ 30 days ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి మనం ఒక 30 days అసలు ఒక రోజులో అసలు ఏమేమి పనులు చేయొచ్చు, హైదరాబాద్లో మనం ఎంతవరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఏ పనులు చేస్తే మనకి మనీ వస్తాయి ఏంటి అనేది మనం డే బై డే తెలుసుకుందాం అనుకో. ఇవాళ day 1 మమ్మల్ని బస్సులో పికప్ చేసుకున్నారు, మేము వెళ్ళిపోయాం. ఇప్పుడైన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసాం అన్నమాట. ఈరోజు మాకు ఉప్మా, ఒక దోశ, ఇడ్లీ పెట్టారు. అయిపోయింది. మాకు లంచ్ టైంలో మేము బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత క్లైమేట్ బాగుంది, పక్షులు బాగా ఎగురుతున్నాయని చెప్పి చిన్న లుక్ తీసుకున్నాం. మేము చేసేది షూట్ వర్క్ కాబట్టి అందులో అక్కడ సెట్టింగ్స్ గట్ట వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి సెట్స్ అవి ఇంకా రిలీజ్ చేయకూడదు కాబట్టి జస్ట్ ఓన్లీ నేను ఒక నార్మల్ తీసుకున్నాం. మా డే అయిపోయింది, 6 to 6 కాల్ సెట్ అయిపోయింది. మీరు రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్లో వాతావరణం చాలా కూల్గా ఉంది, వర్షం పడేలాగా. కానీ సిటీ నైట్ టైం, డే టైం కంటే నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం సరదాగా కొన్ని వీడియోలు తీసాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అంత ఏం ఇంట్రెస్టింగ్గా అనిపించదు మీకు. తర్వాత డే బై డేగా నేను చెప్తాను అందులో ఎంత కష్టం ఉంటుంది, ఎంత శాలరీ వస్తుంది, ఎక్కడికి రావాలి ఏంటి అనేది. మీకు కూడా వీలైతే మీరు కూడా ట్రై చేయండి. కానీ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అన్నిట్లో ఒక్కొక్క రోజు 2 రోజులు లేకపోతే మీకు కుదిరినన్ని రోజులు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కోసం ప్రతి పని కూడా చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. మేము వచ్చేస్తుంటే 7:30 అరౌండ్ అయ్యేటప్పటికి వర్షం వస్తుండే సిటీ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ రోజంతా నార్మల్గా అయిపోయింది. ఈరోజు ఎందుకో బాగుంది, అంత నచ్చింది నాకు. మాకు ఈరోజు పేమెంట్ ఇప్పుడు స్పాట్ పేమెంట్ ఇచ్చేస్తారనమాట. ఇవన్నీ కౌంట్ చేసి ఈ 30 days ఛాలెంజ్లో 1 monthలో నేను ఎంత సంపాదించాను అనేది మీకు పూర్తిగా నేను చెప్పాలనుకుంటున్నాను.